పల్నాడు జిల్లాలో వైసీపీ నేతలు బరితెగించారు. గురజాల నియోజకవర్గంలో హింసా రాజకీయాలకు తెరలేపారు. టీడీపీ నేతలపై దాడులకు తెగబడ్డారు. వైసీపీ నేతలు తమపై దాడులు చేయడమే కాకుండా అక్రమ కేసులు బనాయించారని దాచేపల్లి మండలం రామపురానికి చెందిన వినోద్ రెడ్డి ఆరోపించారు. లాస్ట్ 4 years బ్యాక్ మా అమ్మగారు వైసీపీ కార్యకర్త వల్ల చనిపోయారు. ఎట్లా అంటే మా అమ్మగారు ఇంట్లో ఉండగా ఒకదాన్ని చూసేసి ఎవరైతే నెగిటివ్ ఆపోజిట్ పర్సన్స్ ఉన్నారో పలానా పర్టికులర్ పర్సన్ వల్లెపి నరసింహరావు సంథింగ్ వాళ్ళ చుట్టాలు ఉన్నారు. సో ఒక్కదాని ఉన్నప్పుడు చూసేసి వాళ్ళ చుట్టాలు మొత్తం పిలిపించేసుకొని అటాక్ చేసేసారు. యాక్సిస్ గొడ్డలతో పెట్టి తల మీద కొట్టేసేసారు. ఇది పోస్ట్ మార్టంలో కూడా వచ్చేసింది. మా నాన్నగారు ఆ టైంలో పొలం పనికి వెళ్ళిపోయారు. కొట్టేసిన తర్వాత వాళ్ళైతే తెంగడుదలు పెట్టి పారిపోయారు. దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళ నింబరేట్స్ అనే పర్సన్ దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం నడిపించేశాడు. పొలిటికల్ సపోర్ట్ ఆ రోజు ఏదైతే ఉందో వైఎస్ఆర్ వర్ధంతి రోజు నేను చూస్తాను, మన పార్టీ వచ్చేసింది, ఏదేమైనా కానీ సపోర్ట్ చేస్తానని చెప్పేసి అతని వెనక బ్యాక్గ్రౌండ్ లో మూవ్ ఆన్ చేసేసాడు. ఇది మూవ్ ఆన్ అయ్యే టైంలో కూడా ఆ నింబరేట్స్ అనే పర్సన్ కి కాల్ చేసేసి ఇట్లా మేము వెళ్తున్నాం సార్ అంటే వెళ్ళండి నేను చూసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇది కేసులో మీ ఛార్జ్ షీట్ లో నింబరేట్స్ అనే పర్సన్ థర్డ్ పర్సన్ కి యాడ్ చేశాము. బట్ ఏంటంటే పోలీసులు మాకు చేయకుండా అతని ఛార్జ్ షీట్ లోంచి అతను నేమ్ పొలిటికల్ గా యూజ్ చేసుకొని తీసేశాడు. పొలిటికల్ పవర్ యూజ్ చేసుకొని అదేంటంటే నేను యాక్చువల్గా గురిజాలు పోయాను. తర్వాత ఇది జరిగిన తర్వాత నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నప్పుడు ఏదైతే ఉందో నేను డిఎస్పీ గారిని డీజీపీ గారిని కలిసాను గురిజాల్లో. అతను కలిసిన తర్వాత సార్ ఇట్లా ఆ టైంలో కాల్స్ డేటా వచ్చింది సార్, ఒకసారి కాల్ డేటా ఓపెన్ చేసి చూడండి అని చెప్పాను. బట్ ఏంటంటే మాకు ఎటువంటి వివరణ లేకుండా మాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా తను ఏంటంటే తన పొలిటికల్ పవర్ ఉపయోగించుకొని తన పేరు రిమూవ్ చేసేసుకున్నాడు. వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి అండతో గురజాల నియోజకవర్గ వైసీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ సానుభూతి పరుల ఇళ్లపై దాడులు చేయడమే కాకుండా పోలీసులతో కుమ్మక్కై కేసులు బనాయించారని టీడీపీ నేత వినోద్ రెడ్డి ఆవేదన చెందారు. టీడీపీకి ఉన్న ఆదరణ చూడలేక వైసీపీ నేతలు దుశ్చర్యలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.